మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అడుగులు చకచకా పడుతున్నాయి. గతంలో గూడా మనం చాలా సార్లు వీడియోలు చేసాం. 2, 3 ఆప్షన్స్, లొకేషన్స్ వీటన్నిటిపైన గూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఫైనల్‌గా రైట్స్ సంస్థ అంటే రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి స్టడీస్ చేసేటువంటి సంస్థ, అలానే దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో వివిధ వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం వెనక కూడా ఈ సంస్థ స్టడీ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు, అలానే టెక్నికల్ రిపోర్ట్ ఇవన్నీ కూడా వచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతి ఎయిర్‌పోర్ట్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అనే దానిపైన 2, 3 ఆప్షన్స్ ఉన్నాయని మనం గతంలో డిస్కస్ చేసాం. ఇప్పుడు దాదాపుగా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. తాడికొండకి అవతల పక్కన ఉన్నటువంటి రావెల ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది సమాచారం. అలానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలు వచ్చినాయి. ఒకసారి మనం చూద్దాం అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏ విధంగా ఉండొచ్చు. ఇది ఒక ఇమాజినేషను. ఇది క్రియేట్ చేసింది అమరావతి డెవలప్మెంట్‌ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది అనమాట. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ గతంలో కూడా జరిగింది. మనం కూడా కొన్ని ఆప్షన్స్ తీసాం. ఇది మొత్తం గ మహా అమరావతి అనేటువంటి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏ పని జరిగినా కానీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. దానికి ముందుగా మనం చూడాల్సింది ఈ మ్యాప్ మాత్రమే. సో ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి స్వరూపం. మనకు ముందుగా వచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ వాటి ప్రకారం చూస్తే నంబూరు పరిసర ప్రాంతాల్లో ఒక స్టడీ జరిగింది. దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కాకుండా మరొక ప్రత్యామ్నాయం కూడా చూడాలని చెప్పి ఆయన సూచించారు. దాని పర్యవసానంగా ఇప్పుడు మరొక నివేదిక వచ్చింది. అది తాడికొండ ప్రాంతం. అంటే తాడికొండకి ఇటుపక్క దక్షిణ దిక్కుగా, పడమర దిక్కుగా ఉండేటువంటి ప్రాంతం. గతంలో కూడా మనం ఇక్కడ చెప్పాం. నెమలికల్లు, తాడికొండ, నిడుముక్కల, రావెల ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం చెప్పాం. ఇదేంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలో ఉండేటువంటి బ్లాక్ అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇది రాయలసీమ నుంచి వచ్చేటువంటి NH-44D హైవే వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఎడ్జ్ పాయింట్ అవుతుంది. ఇటు చూస్తే కనుక డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అన్నిటికీ మించి గన్నవరం ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రాంతం 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలానే విజయవాడ సిటీకి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు గుంటూరు నగరానికి చూస్తే కనుక 23 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎలా చూసినా కానీ ఇది ఒక ఫీజిబుల్ లొకేషన్ కింద భావిస్తున్నట్టుగా సమాచారం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిర్మించబోయేటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉండొచ్చు అనే దాని మీద కూడా కొన్ని అంశాలు వచ్చినాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంగా వస్తుంది. అలానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఇది 4,400 ఎకరాల పైన దీనికోసం సమీకరించడమా, భూసేకరణ చేయడమా అనే దానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. సో దానిలో ఫేజ్ 1లో 60,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగినటువంటి ఒక టెర్మినల్ని నిర్మిస్తారు. 2028-30 నాటికి కంప్లీట్ అవ్వాలి. అలానే దీని కాస్ట్ కూడా చూస్తే కనుక 3,409 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేశారు. సో ఇవన్నీ కూడా ప్రాథమికంగా డేటా వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి వివరాలు అనమాట. ఫీల్డ్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత. అలాగే ఎయిర్పోర్ట్తో పాటు ఇక్కడ ఒక MRO ఫెసిలిటీ అంటే దీనికి సంబంధించి మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్హాల్ అని చెప్పి అంటారు కదా, దీనికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా దుబాయ్ తరహాలో ఒక కన్వెన్షన్ సెంటర్ లేదా ఎగ్జిబిషన్ సెంటర్ లాంటి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పని గతంలో నారా లోకేష్ గారు కూడా చెప్పారు. అక్కడ కంప్లీట్గా ట్రేడింగ్, షాపింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా ఉంటాయి. సో అలాంటి ఒక బిజినెస్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. మొత్తం ఈ 4,500 ఎకరాల్లో సుమారుగా ఈ ప్లానింగ్ ఫస్ట్ ఫేజ్లోనేమో 2,400 ఎకరాల వరకు డెవలప్మెంట్ చేసి రన్వేని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఫేజ్ 2లో మెయిన్ టెర్మినల్, EASP టెర్మినల్, కార్గో, అలానే అడిషనల్ రన్వే ఎక్స్టెన్షన్ ఫేజ్ 3లో, ఫేజ్ 4, ఫేజ్ 5లో యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ చాలా వరకు బయటకు వచ్చింది. లొకేషన్ పరంగా చూస్తే కనుక ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండేటువంటి లొకేషన్ అవుతుందని చెప్పని భావిస్తున్నారు. ఒకసారి కొన్ని బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూద్దాం. తొలి దశని 10 సంవత్సరాల్లో డెవలప్ చేయాలి. రెండో దశ 15 సంవత్సరాలు, మూడో దశ 15 సంవత్సరాలు, నాలుగో దశ మరో 10 సంవత్సరాలు, ఐదో దశ 10 సంవత్సరాలు, మొత్తం మీద 60 సంవత్సరాల ప్రణాళిక ఇది. 60 సంవత్సరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా మారుతుంది. దాదాపు 60 లక్షల మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. రన్వేలు ఫస్ట్ దశలో 2 ఉంటాయి. తర్వాత రెండు కింద ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్యాసింజర్ టెర్మినల్ భవనం 60,000 చదరపు అడుగులు ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్లు 22 ఉంటాయి. పార్కింగ్ యాప్రాన్ 55,000 చదరపు మీటర్లు ఉంటుంది. ప్రయాణికుల గరిష్ట సంఖ్య ఏడాదికి 63.5 లక్షలు. అంటే
28-30 నాటికి కనుక ఇది ఆపరేషన్స్ ప్రారంభిస్తే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కనీసం 60 లక్షల మంది ప్రయాణం చేస్తారు ఏడాదికి అని చెప్పని అంచనా వేశారు. ఇదంతా కూడా టెక్నికల్ స్టడీలో వచ్చినటువంటి డేటా, మనం చెప్తున్నటువంటి గాలి మాటలు కాదు, లేదా ఇంకెక్కడో వేసిన గాలి మాటలు కాదు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసిన వాళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ కల్పితాలు అనేటువంటి భ్రమలో ఉంటున్నారు. బట్ రియాలిటీ ఒక సంవత్సరానికి ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది, ప్యాసింజర్ ట్రాఫిక్ ఫుట్ఫాల్ ఎంత ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆపరేషన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, దీనికి వచ్చేటువంటి రిటర్న్స్ ఆదాయం ఎంత ఉంటుంది, వీటన్నిటిని అంచనా వేసినటువంటి స్టడీ అనమాట. అది కూడా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థలు వేసినటువంటి అంచనాలు. అలానే అత్యంత రద్దీ సమయంలో ప్రయాణికులు గంటకు 3225 మంది ప్రయాణించే విధంగా ఉంటుందని, అంటే ఫస్ట్ 2030 నాటి లెక్క అనమాట. మనకు కావాల్సింది 2030 నాటి లెక్క. మిగతావన్నీ కూడా ఫర్దర్ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళేటువంటి మార్గాల్లో మనం చూసుకునేవి. అంటే లాస్ట్ 5వ దశ వచ్చేసరికి చూస్తే కనుక ప్యాసింజర్ టెర్మినల్ 2,70,716 చదరపు మీటర్లకి వెళ్తుంది. అలానే 10 కోట్ల మంది ప్రయాణం చేసే స్థాయికి దీన్ని డెవలప్ చేస్తారు. అంటే ఆ విజన్ ఎంత లెందీగా ఉందో చూడండి. అంటే ఒక స్థాయిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం. సో ఈ స్థాయి డిజైన్ చేసినటువంటి, అంటే ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి చేసినటువంటి ఆదేశాలకు తగ్గట్టుగా 60 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది డ్రీమ్ చేస్తున్నారు. గతంలో నేనైతే లైవ్ రియల్ ఎగ్జాంపుల్గా చూసాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ జరిగేటువంటి సందర్భం నుంచి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసిన తర్వాత, అలానే ఇప్పుడు 2వ ఫేజ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఒకసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరిగితే ఇదే విజను మనం 25 ఏళ్ల క్రితం చూసాం. అంటే అప్పుడు ఆలోచనలో చూసాం, ఇప్పుడు యాక్చువాలిటీలో చూస్తున్నాం అని అనిపిస్తుంది. కాబట్టి అమరావతి విజన్ కూడా ఏం తక్కువ పడడానికి అవకాశం లేదు. సో ఇక్కడ లొకేషన్ వైజ్గా 2 అడ్వాంటేజెస్ని ప్రపోజ్ చేస్తున్నారు. రైట్స్ సంస్థ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఒక కారిడార్ను సూచించి, ఇది రెడ్ లైన్ ఇట్లా ఇటు నుంచి వెళ్ళే విధంగా సూచించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యి మచిలీపట్నం వెళ్ళే విధంగా ఒకటి సూచించారు. సో ఈ రెండింటిని ఇంటర్సెప్ట్ చేసేటువంటి ప్లేస్ అవుతుంది రావేల ప్రాంతం అయితే అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఎయిర్పోర్ట్ కనుక ఇక్కడ ఏర్పాటు అయితే ఇటు బుల్లెట్ ట్రైన్ రాకపోకలకు సంబంధించి, అంటే ఈ బుల్లెట్ ట్రైన్ ఇలా వస్తే కనుక నేషనల్ హైవే మీద నుంచి ఇటు తిరుగుతుంది, ఇటు విజయవాడకి ఇటు గుంటూరుకి రెండింటికి కూడా కనెక్టింగ్ పాయింట్ అవుతుంది. అలానే మనం ఒక మ్యాప్ చూసాం, అమరావతికి సంబంధించినటువంటి ఈ రోడ్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి అక్కడ బుల్లెట్ ట్రైన్ జంక్షన్ రావాలి అనేటువంటిది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, ఈ ఆరెంజ్ లైన్ అమరావతి రైల్వే లైను, ఇక్కడ అమరావతి రైల్వే స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. సో ఇదంతా కూడా ఒక ట్రాఫిక్ లేదా ట్రాన్సిట్ హబ్గా మారేటువంటి ఏరియా అవుతుంది. అందుకని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ గతంలో ఇచ్చిన ప్రపోజల్ ఈ ప్రాంతంలో వస్తుంది. ఈ ప్రాంతంలో చేయడం వలన కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కొన్ని పక్షుల విడిది కేంద్రాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని కొన్ని కంప్లైంట్స్ గతంలో వచ్చినాయి. ఎకో సిస్టమ్ను కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక ప్రత్యామ్నాయం కూడా చూడాలన్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పల్నాడు జిల్లా దగ్గర నుంచి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. ఫైనల్గా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్సైడ్ సర్కిల్లో వచ్చేటువంటి ప్రాంతంలోనే ఇది బెస్ట్ లొకేషన్ అవుతుందని చెప్పి సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు అక్కడ కావాల్సినటువంటి ల్యాండ్ దాదాపుగా 4,500 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ 4,500 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా చేస్తారా, భూ సమీకరణ ద్వారా చేస్తారా అనేది చూడాలి. ఇక్కడ ఈ లొకేషన్ మనం కరెక్ట్గా చూస్తే క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. రావెల తాడికొండకి ఇటుపక్కకు వచ్చినటువంటి ప్లేస్లో రావెల ప్రాంతంలో. సో ఇక్కడ తాడికొండ మనం చూస్తే కనుక పెద్దపరిమి, తాడికొండ, రావెల ఇవన్నీ ఈ లొకేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. తాడికొండ వైపు నుంచి ఇది అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగం కాదు, ఇది బయటికే ఉంది ఇంకా. సో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంతా ఇటు నుంచి జరుగుతుంది. ఈ పెద్దపరిమి, నెక్కల్లు, లేమర్ ఇవన్నీ ఇటు పక్కనంతా ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ఇది దీనికి కొంచెం పక్కకు వస్తుంది. ఇటు రావెల, ఇక్కడ చూస్తే పొన్నెకల్లు, తాడికొండ ఈ ప్రాంతం, ఈ పరిధిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రాపర్ ఎగ్జాక్ట్ ప్లానింగ్ ఏంటి అనేది బయటికి రావాల్సి ఉంటుంది. బట్ రావేల కేంద్రంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. తాడికొండకి కొంచెం ఇటుపక్కగా వచ్చేటువంటి ప్లేస్ అవుతుంది. అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్ కానీ అమరావతి టోటల్ ట్రాన్సిట్ సిస్టమ్ మీరు ఒకసారి ఇది కొంచెం జూమ్ చేసి చూస్తే కనుక క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది అనమాట. సో ఈ ప్రాంతంలో, అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపమైనటువంటి ప్రాంతం అవుతుంది. ఈ ప్లేస్లో ఎక్కడ వస్తుంది, ఇటు చూస్తే కనుక నేషనల్ హైవే, రాయలసీమ నుంచి వచ్చేటువంటి నేషనల్ హైవే, ఈ బ్రౌన్ డాట్స్ అన్నీ కూడా నేషనల్ హైవే ఇక్కడ దగ్గర అవుతుంది. అలానే ఈ ఆరెంజ్ రైల్వే లైన్, ఇది కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి అమరావతి రైల్వే లైన్ అవుతుంది. ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కూడా ఇటు నుంచి వస్తుంది. అలానే తెలంగాణ ప్రభుత్వం కోరినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే మచిలీపట్నం, అది కూడా ఇటు దగ్గర నుంచి వెళ్తుంది. సో మొత్తం అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇది ఒక అనువైన ప్రదేశం అనేటువంటి ఆలోచన
రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రతిపాదనలో కనిపిస్తుంది. అందులో భాగంగానే అమరావతి ఎయిర్పోర్ట్ పైన ఇప్పుడు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా డిస్టెన్స్ వైజ్గా చూస్తే కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం అనేది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. అది అటు విజయవాడ ఎయిర్పోర్ట్గా ఆపరేషన్స్లో ఉండొచ్చు, ఇది ఇటు గుంటూరు సైడ్ ఎయిర్పోర్ట్ ఏది లేదు కాబట్టి ఇప్పటివరకు అమరావతి ఎయిర్పోర్ట్ గుంటూరు సైడ్ నుంచి ఆపరేషన్స్కి కేంద్రంగా ఉండొచ్చు. ఈ రెండింటిని ఇది డెవలప్ చేయడానికి వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 2028-30. అప్పటి కనుక అయితే స్లోగా ఆపరేషన్స్ మొదలవుతాయి. పూర్తి స్థాయి ఆపరేషన్స్ అమరావతి ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది. దేశంలో కొత్తగా దాదాపు 100 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ ఉడాన్ యోజన తీసుకొచ్చింది. అందులో భాగంగానే అనేక రాష్ట్రాలు పోటీపడి మరి ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాయి. ఆ క్రమంలోనే అమరావతికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ సిటీగా నిలబడాలంటే ఉండాలి కాబట్టి ప్రణాళికలో భాగం చేశారు. ఇప్పుడు బెంగళూరులో 2వ ఎయిర్పోర్ట్ ప్రణాళిక అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ముంబైలో ఆల్రెడీ 2వ ఎయిర్పోర్టు నవీ ముంబైలో ఓపెన్ అయింది. ఢిల్లీకి 2వ ఎయిర్పోర్టు గుర్గాంలో ఓపెన్ అయింది. పూణేలో మరొక ఎయిర్పోర్ట్ ప్లానింగ్ జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థల కోసం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అమరావతికి లేదా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని బట్టి చూస్తే కనుక ఒక చోట నుంచి ఇంకొక చోటకి వేగవంతమైన రవాణా వ్యవస్థలు రావాలంటే వాయు మార్గమే శరణ్యం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గతంలో కూడా ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళింది. ఇప్పుడు రాజధానికి రాజస్థాన్ని నింపేటువంటి ఎయిర్పోర్ట్ దిశగా అడుగులు వేస్తోంది.